భగవంతుడి సాన్నిధ్యాన్ని మించిన సంపత్తు ఏదీ లేదు. నందగోకులంలో ఒక స్త్రీ పళ్ళమ్మడానికి ప్రతిరోజు నందుడి ఇంటి ముందర నుండి వెళ్తూ ఉండేది. చిన్ని కృష్ణుడు ప్రతిరోజు ఆమెను పిలిచి, "అమ్మా, నాకు పళ్ళు కావాలి" అని అడిగేవాడు. అందుకు ఆమె తన పళ్ళ బుట్టలో నుండి పళ్ళు తీసి కృష్ణుడికి ఇచ్చేది. పళ్ళు తీసుకున్న తర్వాత ఆమెను ఆగమని చెప్పి, కృష్ణుడు లోపలికి వెళ్ళి తన చిన్ని చేతులతో ధాన్యపు గింజలు తెచ్చి ఆమె బుట్టలో వేసేవాడు. ఆ తరువాత ఆమె అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయేది. ఆమె కొంత దూరం వెళ్ళిన తరువాత కృష్ణుడు బుట్టలో వేసిన ధాన్యం కాస్త రత్నాలు, మణులు, మాణిక్యాలు మొదలైన రకరకాల ఆభరణాలుగా మారిపోయేది. రోజూ ఇదే విధంగా ఆ స్త్రీ పళ్ళు తీసుకురావడం, కృష్ణుడు "అమ్మా, నాకు పళ్ళు కావాలి" అని అడగడం, పళ్ళు తీసుకున్న కృష్ణుడు ధాన్యాన్ని ఇవ్వడం, ఆ ధాన్యం కాస్త విలువైన వస్తువులుగా మారడం జరిగేది. ఆమె తన బుట్టలో కృష్ణుడు ఇచ్చిన ధాన్యం మణులు మాణిక్యాలుగా మారడం గమనించేది గాని దానిపై ఎటువంటి ఆసక్తి ప్రదర్శించకుండా ఆ మొత్తాన్ని ఊరి చివరన అడవిలోకి తీసుకుని వెళ్ళి పారబోసేది. ఇంతకీ ఆమె అలా ఎందుకు చేసేదంటే, ఆమె రోజు కేవలం కృష్ణుణ్ణి చూడడానికి, కృష్ణుడితో అమ్మ అని పిలిపించుకోవడానికి మాత్రమే పళ్ళబుట్టతో వచ్చేది. లోకానికి తండ్రి అయిన కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకోవడం, తనను కృష్ణుడు అమ్మ అని సంబోధించి పిలవడం కంటే గొప్ప సంపత్తు ఏదీ లేదని ఆమె భావించేది. అందుకే ఆ మణి మాణిక్యాలతో కూడిన సంపదనంతా పారబోసేది. భగవంతుడి నుండి మనం ఎటువంటి భౌతికమైన వస్తువులను ఆశించకూడదు. ఎల్లప్పుడూ ఆయన సాన్నిధ్యాన్ని లేదా ఆయన అనుగ్రహాన్ని మాత్రమే ఆశించాలి. ఒక్కోసారి భగవంతుడు మన భక్తికి మెచ్చి అవసరానికి మించిన భౌతికమైన సంపదలు లేదా సుఖ సంతోషాలు ఇస్తాడు. అయితే మనం వాటి యందు ఆసక్తి కనబరచకుండా కేవలం భగవంతుడి మీదే ధ్యాస నిలిపి ఆయనని ధ్యానించడం చేయడం ద్వారా పరమాత్మకు పూర్తిగా చేరువ కాగలం. అటువంటి వారికి మాత్రమే భగవంతుడు తన సన్నిహిత భక్తులుగా స్వీకరిస్తాడు. భగవంతుడికి ఆప్తులవడం కంటే గొప్ప సంపద ఏముంటుంది? ఈ సృష్టిలో పరమాత్మను మించిన వస్తువు గాని, ఆయన సాన్నిధ్యాన్ని మించిన సంపత్తు గాని ఏదీ లేదు. మన వద్ద ఎన్ని భౌతిక సంపదలున్నా కూడా ఒక స్థాయి తరువాత వాటి ద్వారా మనం పొందే తృప్తి అంతమైపోతుంది. అవన్నీ అశాశ్వతమైనవి అర్థమవుతుంది. మనకు శాశ్వత తృప్తిని, సంతోషాన్ని కలిగించేది కేవలం పరమాత్మ సాన్నిధ్యం మాత్రమే అని తెలుస్తుంది. అశాశ్వతమైన సంపదల కోసం పరుగులు తీసి సమయాన్ని వృధా చేసుకునే బదులు శాశ్వతమైన సంతృప్తిని, ఆనందాన్ని ప్రసాదించే పరమాత్మకు దగ్గరవడానికి ప్రయత్నం చేయడం ద్వారానే మానవ జన్మ సార్థకమవుతుంది.